ఈ ఆఫీస్ పైన దాడికి సంబంధించిన కేసు ఒకటి ఏదో రీఓపెన్ చేస్తున్నట్లుగా చూస్తున్న వార్తలు వస్తున్నాయి. సో చాలా కేసులు రీఓపెన్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనపడుతోంది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? నరసింహరావు గారు, ఇక్కడ కేసెస్ రీఓపెన్ చేయడానికో లేకపోతే ఎవరో ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడానికో మనకి పెద్ద అబ్జెక్షన్ ఉంటుందని అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను అనుకోను. కానీ ఇక్కడ జరిగినటువంటి కేసుని, జరిగిన సమయాన్ని, జరిగిన సంవత్సరాన్ని, ఈ మూడింటిని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక వ్యవస్థని అనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది దురదృష్టకరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి, కార్యాలయం మీద దాడి జరిగిన సంవత్సరాలు నాకు తెలిసి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు రమారమి కావస్తుంది. లేకపోతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా రమారమి 1.5 సంవత్సరం అట్లా ఉంటుంది. ఆ సంవత్సరంలో కట్టినటువంటి చట్ట ప్రకారం మనం మాట్లాడదు. ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, రేపొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు, ఆ తర్వాత జేపీ భారత్ పార్టీ రావచ్చు. ఇక్కడ పొలిటికల్ పార్టీస్, పరిపాలించే పొలిటికల్ పార్టీస్ 5 సంవత్సరాలకు ఒకసారి మారుతా ఉంటాయి. ఎవరు మారుతారు, ఎలా మారుతారు అనేది చరిత్ర, ప్రజలు చూసుకుంటారు. కానీ పర్మనెంట్ ఏంటి అంటే సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, పోలీసు వ్యవస్థ పర్మనెంట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి, ఐపీసీ ఫాలో అవ్వాలి, ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాన్స్టిట్యూషన్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు 2022లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడి, కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ గన్నవరంలో జరిగినటువంటి దాడిలో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే 2022లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని అర్థం. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల కనుసరణలో పనిచేసిందని అర్థం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, సిఐలు, ఎస్ఐలు రాజకీయ నాయకుల తొత్తుల్లాగా, వాళ్ళ దగ్గర చెంచాల్లాగా, వాళ్ళ కాలు కింద మోకాళ్ళ నీళ్లు తాగే బానిసలాగా బ్రతుకుతున్నారని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే సామాన్యుడికి ఏమి ఇప్పుడు కాసేపు మనం మాట్లాడుతుంది రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ లో రియాలిటీగా మాట్లాడుతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో 5.5 కోట్ల మందిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో పిహెచ్డి చదివిన దగ్గర నుంచి కూలి పని వెళ్లే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేశారు, ఇప్పుడు పోలీస్ కేసులు కడతారంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు కేసులు కట్టుకుంటారండి? పిచ్చా మీకేమన్నా? సింపుల్ లాజిక్. రమారమి 2028 సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక సంవత్సరం ఆగితే తెలుస్తుందిగా మా పవర్ ఏంటో. కంగారేలా 2024లో చేసిన దానికి 2025లో చేసిన దానికి మేము ఎలా రివెంజ్ ఇచ్చుకుంటామో చూతురుగాను వెండితెర మీద అనే మాటలు వస్తాయి. అంటే ఈ రెండు సిద్ధాంతాలు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే నరసింహరావు గారు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇంకొక వ్యవస్థ రాజకీయ నాయకుల కనుసరణలో నడుస్తున్నాయి అని చెప్పడానికి ఈ తార్కాణం.